కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఇటు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లా కూడా భారీగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రం దగ్గర ఉన్నాం. సముద్రం అలలు కూడా నిన్నటి నుంచి పోటెత్తుతూ ఉన్నాయి. కొంతవరకు ముందుకు సముద్రం వచ్చిందని కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఈరోజు రాత్రి ఇక్కడే మొత్తం దీనికి సంబంధించి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి అమరాపాలిని కూడా నియమించారు. నిన్నటి నుంచి కూడా ఒకవైపు కలెక్టర్ బాలాజీ, మరోవైపు ప్రత్యేక అధికారి అమరాపాలి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇల్లు ఖాళీ చేయించారు. వారంతా కూడా మచిలీపట్నంలోని ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారంతా కూడా అక్కడ ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు. అయితే గతంలో పునరావాస కేంద్రాల్లో కేవలం ఆహారం, మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాలు ఎవరైతే తలదాచుకున్నారో వారి కుటుంబాలకి 3,000 రూపాయల అత్యవసర సాయం కింద నగదుతో పాటు 25 కిలోల బియ్యం, నాణ్యమైన బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని కూడా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి కూడా పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరించారు. ఇక కేవలం అత్యవసర సేవలు అంటే మెడికల్కి సంబంధించి తప్ప ఇతర ఎటువంటి వ్యాపార అవసరాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరు కూడా బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. బయట వాణిజ్య సముదాయాలు కూడా పూర్తిగా మూసివేయాలని ఇప్పటికే నిన్న నుంచి కూడా మైకుల ద్వారా ప్రచారం కూడా చేశారు. ఈరోజు రేపు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండి అంత మేలని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తూతో పాటు ఎప్పటికప్పుడు ఐఏఎస్ అధికారులతో పాటు జిల్లా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన నేరుగా మాట్లాడి తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాకు ఇప్పటికే ₹1,00,00,000 అత్యవసర నిధుల కింద మంజూరు చేశారు. ఆ ₹1,00,00,000 కలెక్టర్ పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చు వెనకాడకుండా ప్రజల ప్రాణాలే రక్షించేందుకు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని అన్ని శాఖల అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాలో పర్యటించాలి. ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఎక్కడైతే ఏ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారో అక్కడే ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇటు అధికారులని అదేవిధంగా ఇటు నేతలకు సమన్వయం చేస్తూ ప్రజల ప్రాణాలు ఒక్కటి కూడా పోకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక విజయవాడలో అయితే 16 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇటు కలెక్టర్ లక్ష్మీశాతో పాటు సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర మొత్తం ముగ్గురు కూడా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటార్లు పెట్టి బయటికి తోడే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు రేపు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక సముద్రం వద్ద కూడా ఇటు పూర్తిగా ఇక్కడ ఎక్కడైతే కాకినాడ తీరం దగ్గర నుంచి బాపట్ల తీరం వరకు పూర్తిగా ఆ సముద్రం వైపు ఎటువంటి రాకపోకలు పూర్తిగా నిషేధించారు. పర్యాటకులు కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పూర్తిగా ఆంక్షలు విధిస్తూ దాదాపు 5 కిలోమీటర్ల బయటే అందరినీ కూడా నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, లైవ్ మొదలయ్యే ముందు ఎటువంటి వర్షము లేదు. ఇక్కడ ఇప్పుడు లైవ్లో ఉండగానే మొత్తం ఈదురుగాలతో కూడా వర్షం అయితే ప్రారంభమైంది. ఇది క్రమంగా మరింత పెరుగుతూ ఈరోజు రేపు ఇదే విధంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా ఈ 2 రోజులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా, అవసరం ఉన్నా ఆయా జిల్లాలో ఏర్పడిన కంట్రోల్ రూమ్లకు ఫోన్లు చేసి సమాచారం వల్ల కూడా ప్రభుత్వం అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రిషి రైట్ ప్రసాద్, మళ్ళీ మీతో మాట్లాడతా. ఒకసారి కాకినాడ వెళ్ళొచ్చాక అపారావు, కాకినాడ మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అది సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో ఏ సమయంలో కావచ్చు. ఇంకా టైంలో వెరీ బిగ్